यहोवा के भवन को चले। तब मैं आनंदित हुआ। हे यशूलेम, तेरे फाटकों के भीतर हम खड़े हो गए हैं। हे यशूलेम, तू उस ऐसे नगर के समान बना है जिसके घर एक दूसरे से मिले हुए हैं। वहाँ यहाँ के गोत्र गोत्र के लोग यहोवा के नाम धन्यवाद करने को जाते हैं। यह इज़राइल के लिए साक्षी है। वह तो न्याय है कि सिंहासन दाऊद के घराने के लिए रखे हुए हैं। यशूलेम की शांति का वरदान मांगो। तेरी प्रेमी कुशल से रहे। तेरी शहरपना के भीतर शांति और तेरे महलों के कशुल होवे। अपने भाइयों और संगियों के निमित्त मैं कहूँगा कि तुझ में शांति होवे। अपने परमेश्वर यहोवा के भवन के निमित्त मैं तेरी भलाई का यत्न करूँगा। हालेलुया, हालेलुया, हालेलुया. చాలా మంచిగా మరి కీర్తన చదివింది హిందీలో. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు. దేవునికి महिमा करूँगा. हालेलुया. प्रभु ने हमको और एक मौका दिया है, इसलिए हम प्रभु को धन्यवाद करता है. जो आ गया प्रभु के चरण के पर सबको प्रभु का आशीष भरपूर से मिलते हैं. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం అందరూ రావడం. शंभू भाई को धन्यवाद. प्रभु का आशीष आपको, आपके परिवार को प्रभु का आशीष. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఎంతో మంచిగా పాటలు పాడారు, మంచిగా వాక్యాలు చదివారు. మరి దేవుడు మిమ్మలను బాగా దీవించును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు का वचन पढ़ेंगे. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశం ఏంటంటే శాశ్వతమైన వాటి కొరకు తాత్కాలికమైన వాటిని కోల్పోయిన వారు. అదే ఏదో తెలుగే నేను చదివింది ఇప్పుడు. శాశ్వతమైన వాటి కొరకు తాత్కాలికమైన వాటిని కోల్పోవటం. అదే ఏమన్నారంటే जो अंत तक रहता है तो उसके लिए जो अंत तक नहीं रहता उसको छोड़ देना. అర్థమైందా? శాశ్వతమైన వాటి కోసమని తాత్కాలికమైనటువంటి వాటిని కోల్పోయిన వారు. బైబిల్లో తాత్కాలికమైన వాటి కోసం శాశ్వతమైన దాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? తాత్కాలికమైన వాటి కొరకు శాశ్వతమైంది. తాత్కాలికమైంది అని అంటే ఏంటంటే జో అంత తక్ నహీ రైతా, అంతం వరకు ఉండేటువంటిది కాదు. కొన్ని అంతం వరకు ఉండే ఉంటాయి. కై అంత తక్ రైతా హై, కై అంత తక్ నహీ రైతా. అర్థమైందా? శాశ్వతమైనటువంటి వాటి కొరకు తాత్కాలికమైనటువంటి కోల్పోయినటువంటి వారు, కానీ తాత్కాలికమైన వాటి కోసమని శాశ్వతమైనటువంటిది కోల్పోయినటువంటి వారు. చూడండి, ఉదాహరణకు మనం చూస్తే ఏశావు ఉన్నాడు బైబిల్లో కదా. ఏశావు తాత్కాలికమైనటువంటి దాని కొరకు, అంటే అప్పుడే కదా, అప్పుడే ఏంటిది? భోజనం, అంతే కదా. ఒక పూటి కోసమని మరి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు కదా. ఇప్పుడు మరి గెహాజీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ గెహాజీ కూడా ఏం చేశాడు? వెండి బంగారము దానికోసమని, వస్త్రాల కోసమని ఏమైందనంటే తన పిలుపును ఆయన కోల్పోయాడు. ఓకేనా? తర్వాత యూదా ఇస్కరియోతును మనం చూస్తే 30 వెండి నాణాల కోసమని యేసు ప్రభునే అప్పగించేశాడు. అంటే ఇక్కడ మనం ధ్యానించేటువంటిది ఏంటిది అనంటే ఈ లోకంలో శాశ్వతమైనవి ఉన్నాయి, అశాశ్వతమైనటువంటి ఉన్నాయి. ఈ దునియా में जो है वो दोनों चीज दोनों तरफ से रहता. చింతలి सुखी तिरराटी मुझे చెప్తే दो ये पूरा दुनिया में दो चीज रहता है. जो चीज रहता है एक रहता है, ये सोचिए, ये अंत तक रहता है కదా. जो चीज रहता है वो अंत तक नहीं रहता. అర్థమవుతుందా?
ఇదేమో అంతం వరకు ఉంటుంది, శాశ్వతము కదా, अंत तक रहता है। सब दुनिया खराब हो जाते फिर भी नाश होता फिर भी ये रहता है కదా। जो जो अंत तक नहीं रहता కదా, చెప్పండి ఉదాహరణ చెప్పండి। जो अंत तक नहीं रहता बोलो क्या है, अंत तक जो नहीं रहता ఉండదు, భూమి ఆకాశము अंत तक नहीं रहता। చెప్పాలా, अंत तक नहीं रहता। उसको विश्वास नहीं है तो बीच में छोड़ के चला जाता है। क्या मतलब जो अंत तक ये रहता है, हाँ जीव रहता है अंत तक। हाँ, जीव अंत तक रहता नहीं रहता। क्या अंत तक रहता, जीव अपना है नहीं। और जीव चले जाए तो क्या अंत तक रहता, हाँ? आत्मा राइट। अरे प्रिंसी చెప్పింది, సపోర్ట్ కొట్టండి। जीव चले जाता, ఆత్మ रहता। ప్రభు का वचन कहते దేవుని వాక్యం అంటుందంటే దేవుడు దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది। ఆత్మ अंत तक रहता। इंसान चले जाता, जीव चले जाता, शरीर चले जाता, శరీరం పోతుంది, ప్రాణం పోతుంది, కానీ ఆత్మ ఉంటుంది కదా, ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది। ఏ अंत तक रहता और क्या अंत तक रहता, ప్రభు అంత తగ్గ రైతా కదా। దేవుడు అంతం వరకు కూడా ఉండేటువంటి వాడు। ఇంకా ఏముంటుంది తెలుసా, అంతం వరకు ఉండేటువంటిది ఏంటంటే సైతాన్ అంతం వరకు ఉండడు, సైతాన్ కాదు, సైతాన్ అంతం వరకు ఉండడు, దేవుడు అంతం వరకు ఉంటాడు, దేవుని రాజ్యము అంతం వరకు ఉంటుంది। హల్లెలూయా। ప్రభు का राज्य స్వర్గ रहता ना वो अंत तक रहता। కూర్చోండి, దేవుని రాజ్యము అంతం వరకు ఉండేటువంటిది। అయితే చిన్న వాటి కదా, పెద్ద వాటి కొరకై చిన్న వాటి పెద్ద వాటి కొరకై చిన్న వాటిని కోల్పోయినటువంటి వారు ఎవరు ఉన్నారనేటువంటిది మనము చూద్దాం। చూడండి ఒకసారి, అంటే ఇంకో మాట చెప్పాలంటే విలువైనటువంటి దాని కొరకు విలువ లేనటువంటి దానిని ఇడిసబెట్టేసింది। అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఉదాహరణకు నువ్వు వెళ్తాను చెప్తా। इसके हाथ में ఇలా ఈమె చేతిలో ఈ కీ ఉందనుకుందాం, हाथ में ఇది ఉన్నది। ఇప్పుడు ఈమె నడుచుకుంటా పోతుంది, సోచో ఏమే నేను చల్కే జారే जो इसके हाथ में है, हाथ में है, ఈమె చేతిలో ఉన్నటువంటిది అంతం వరకు ఉండేటువంటిది కాదు, అంత తగ్గ नहीं रहता కదా। లేకపోతే చిన్నది అనుకుందాం, విలువ లేనటువంటిది, जे छोटा चीज है इसके पास కదా, చిన్నది ఉన్నది, ఈమె నడుచుకుంటా పోతా ఉన్నది, ऐसा चल के जा रहे एक सोना का मूठा मिल गया उसको, ఓకేనా కదా, బంగారపు మూట దొరికింది। ఇప్పుడు అది బంగారపు మూట అనుకుందాం। ఇప్పుడు ये चीज़ है ना, ये छोटा है, ये जो है ना ये सोना है बोलना। अब क्या करते, ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పు, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది, పట్టుకుంటుంది, ఇది ఏం చేస్తుంది, పక్కకు పడేస్తుంది కదా, क्योंकि वो क्या है, वो छोटा है। రెండు చేతులతో తీసుకోవాలి, ये हालेलुया। समझ गए, जो बड़े के लिए छोटों को छोड़ देना। అర్థమైందా? పెద్ద వాటి కొరకు చిన్న వాటిని ఇడ్సబెట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేటువంటిది ముగ్గురు గురించి మనం మాట్లాడదాం। तो बड़े के लिए बड़ा लेकिन छोटे को छोड़ देना కదా, చిన్న వాటిని విడిచిపెట్టేటువంటి వాళ్ళు। ఆదికాండం మనం చదువుదాం। ఉత్పత్తి పుస్తకం, మంచి ఉత్పత్తి పుస్తకం 25వ అధ్యాయము, उत्पत्ति पुस्तक अध्याय 25 और वचन 34 ఏమంటారు 34 3 4 యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏసావుకి ఇచ్చారు। హిందీలో ఏముందండి? इस पर याकूब ने एसाव को रोटी और पकाई हुई मसूर की दाल दी और उसने खाया पिया और उठकर चला गया। చిక్కుడుగాయలంటే మసూర్ కి దాల్ అంటారా? రైట్, మసూర్ కదా, రైట్। ఇక్కడ
ఇక్కడ ఏమైంది అని అంటే ఇద్దరు అన్నదమ్ములు మనకు కనబడతారు. దో భాయి హై ఇద్దరు, అర్థమవుతుందా? దో భాయి హై. ఇరా తల్లి నూరా, ఏ छोटा है और ये बड़ा है. तेरा बड़ा है. खुश होता है. तो क्या हुआ इधर जो वचन है वो मैं बोल रहा हूँ. ఇక్కడ రైతు చెప్తా ఉన్నా. ఈమె ఏం చేస్తుంది అని అంటే అన్నం తింటున్నది. కానకావు ఇది పట్టుకొని అన్నం తింటా ఉంది. కానకావు ఏ చోటి కానాకారే मशहूर के दाल है चिकुड़काय కూర. ये एसाव, इन्हें पेరు याकूब, इसका नाम है याकूब. याकूब तो इसका नाम है एसाव, इन्हें पेరు एसाव. एसाव బయట నుంచి బాగా టైర్డ్ అయిపోయినాను నువ్వు చెప్తా. एक तो कैसा हो गया, बहुत नाराज नहीं, बहुत टायर्ड ఏమంటారు, टायर्ड हो गया. हाँ क्या बोलते, थक गया. राइट, थक गया. हाँ थक गया हो तो थक के आ गया. तो इन्होंने खाना खा रहे, ఇక్కడ చూసుకుని खाना खा रहे. तो इसको मन लगा, ఈయనకేమనిపించింది అంటే ఏసావుకు, నేను ఈ అన్నాన్ని తింటాను, ये मैं खाना खाऊंगा. क्या अरे నిజమా? బాయ్ ఆ जाओ तो బాయ్ ఆ जाओ तो. అరే మైక్ ఇవ్వండి చెప్తాను. ఇక చూసుకోండి, ఇక అందుకోండి. ఇక भैया कुछ भाषा में बोलता ना, बोलता समझ गए. तालियां बजाओ भाई को, समझ गए. राइट गुड. हिंदी లో చెప్తారా, గుజరాతీలో చెప్పి మీ ఇష్టమైన భాషలు చెప్పేసేయండి. ఇక तुम्हारा कुछ जो भाषा है वो भाषा में बोल दो भैया. तालियां बजाओ हर एक बार. राइट. ఈమె అన్నం తింటా ఉన్నది. ఇప్పుడు ఈ ఏసావు చాలా చాలా ఏమంటారు, చాలా బాగా అలసిపోయి వచ్చాడు. అప్పుడు ఈమెకి ఏమనిపించిందంటే, ఏసావుకు ఏమనిపించింది అని అంటే, నేను ఈ ఆహారంను తింటాను. అప్పుడు ఈమె ఏమడిగిందంటే, యాకోబుని ఏమడిగిందంటే, నాకు కొంచెం అన్నం పెట్టవా అని అడిగింది. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, నీవు నీ జ్యేష్ఠత్వమును ఇచ్చేదవా. तो यो याकूब हो गए ने के तारू पहले पण मनरू दे जन के मोटो सको पेलो నేను तारू मोटा पण मनरू दे. రైట్. ఏమన్నారంటే, ఇప్పుడు జ్యేష్ఠత్వం అంటే పెద్ద పెద్ద బడా కదా, పెద్ద. ఇప్పుడు ఏమేమన్నదంటే, యాకోబు ఏమన్నాడంటే, నువ్వు కాదు పెద్ద, నేను పెద్ద అని నువ్వు అను, అప్పుడు నేను నీకు అన్నాన్ని పెడతాను. तू कोने मोटो मु मोटो थाई क्यों मन पहले शुरू दे तो मु तन खावानो देश करी. ఎందుకంటే ఇస్రాయేల్లో ఏం జరుగుతుంది అని అంటే, పెద్దవారికి చాలా విలువ ఉంటుంది. ఇజ్రాయెల్ ఏమే ఉంటుంది కి మోటో భాయ్ रहता खूब वैल्यू रह जाता है, खूब इज्जत रहती. అందుకు మన దేశంలో కూడా జ్యేష్ఠుడు కదా, పెద్దవాడికి ఎక్కువ విలువ ఉంటుంది. మోటాని खूब इज्जत रह जाने के दानो एक मर्यादा पहले टू पण तेनु रह जाने. అంతే కదా, మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళకి ఏదైనా ఆస్తిని పంపకం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే, పెద్దోడికి ఎక్కువ ఇస్తారు. जैन के मोटो अपना घर में सीओ रहे तो जोन के जमीन जायदाद रहे तो तेने वत्तु हिस्सा में आवे. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అని అంటే, యాకోబు ఏమన్నాడంటే, నాకు నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయు, నేను నీకు ఈ అన్నాన్ని నేను పెడతాను. यो हमें तारू जो मोटू पण सही जो पहलो टू पण जब मनरू दे तो मुतार तन खावानो दे. అప్పుడు ఏసావు ఏమన్నాడంటే, నేను కాదు పెద్ద, నువ్వే పెద్ద. मु मोटो को दी हमें तूज मोटो समझ खावानो दे करी. ఈ ఆశీర్వాదాలు నువ్వే తీసుకో. यो आशीर्वाद तू रो ले करीने. నాకైతే ఈ ఆహారం కావాలి. మన यो खावानो साइजे. చెప్పండి, మీరు ఇంట్లో పెద్ద అనేటువంటిది ఆశీర్వాదమా, ఈ ఒక్క పూట భోజనము అనేటువంటిది ఇంపార్టెంటా? खावा हातुरताने पूदी दू ఏది పెద్దది చెప్పండి. जो बड़ा है वो ఆశీర్వాదం ఎక్కువదా, ఇందు ఉన్నటువంటి ఈ మసూర్ దాల్ అనేటువంటిది ముఖ్యమైనదా? మోటు పేలుటు పనుకర హావు లేక మసూర్ దాల్ హావు ది కదా ఆశీర్వాదం. ఇప్పుడు ఏమన్నది ఏసావు అన్నానంటే, నాకు ఆశీర్వాదమే వద్దు, ఈ ఆశీర్వాదం తీసుకో, కానీ నాకు మాత్రం ఈ చిక్కుడుకాయల కూర అన్నం పెట్టు నాకు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈమెకు ఈ ఏసావుకు ఏది విలువైనటువంటిది అనేది అర్థం కాలేదు. ఏది విలువైందో తెలియదు, ఖబర్ ఏది విలువైనటువంటిది అనేది అర్థం కాలేదు.
है ना ये कुछ खबर बोने पर तो भी फिर देने वो करी तो बहका కొన్నిసార్లు కొంతమందికి ఏది విలువైందో అర్థం కాదు. कुछ ने चटलो ने भी खबर थी रहती हूँ कि मोटोपन हूँ वैल्यू चाहिए ఒక రైతుకు ఒక రాయి దొరికింది. ఒక రాయి దొరికింది. भाटो मळे నేను ఒక రాయి దొరికింది. भाटो मळे నేను ఆ రాయిని తీసుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. एक तो नैनो भाटो लेने एक व्यक्ति का ఈ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తే ఈ వ్యక్తి ఆ రాయిని చూసి ఏమన్నాడంటే నేను నీకు 10 రూపాయలు ఇస్తాను అని అన్నాడు. जो भाटा ने जो ले जो कुछ जोई गई या भाटा ने మొత్తం 2000 రూపాయలు తీసుకున్నా. ఈ రాయి అనుకుందాం ఇది ఈమెకి ఇస్తే ఈమె ఏమన్నదంటే నేను నీకు 10 రూపాయలు ఇస్తాను అని అన్నాడు. यो भाटा ने कुछ जोई जो పెడుతూ మొత్తం 2000 రూపాయలు తీసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఈయన ఏమనుకున్నాడంటే లేదు నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఈమెమన్నదనంటే నేను ఈ రాయికి 20 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే మళ్ళీ తీసుకొని 20 రూపాయలు కాదని చెప్పేసి ఒక బంగారపు షాప్ ఉంటుంది కదా, బంగారపు షాప్కి వెళ్ళి నువ్వు ఇది తీసుకో అని చెప్పాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే దాన్ని పట్టుకొని ఏమన్నాడంటే నేను దీనికి 1 కోటి రూపాయలు ఇస్తాను అని అన్నాడు. ఇది విలువైనటువంటిది అని నాకు తెలుసు, నాకు అర్థమైంది. నాకు అర్థమైంది ఇది చాలా విలువైనటువంటిది. కానీ ఈమె దగ్గర పోతే 10 రూపాయలు ఇస్తాను అన్నది. ఈమె 20 రూపాయలు ఇస్తాను అన్నది. బంగారం షాప్ పోతే 1 రూపాయలు ఇస్తానన్నాడు. విలువైనటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఒక జైల్లో ఉన్నారు అనుకుందాం, వీరిద్దరు కూడా దోనో జైల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గరికి నేను వచ్చాను అనుకుందాం, ఓకేనా? నేను వచ్చాను వాళ్ళిద్దరి దగ్గరికి. ఒక చేతిలోనేమో జైలుకు సంబంధించిన తాళాలు ఉన్నాయి. ఒక చేతిలోనేమో బన్ ఉంది, డబ్బు రోటీ खाना खाते हैं रोटी है. एक हाथ में चाबी है, जेल का చాబీ ఉన్నది. ఒక దగ్గరనేమో డబ్బు రోటీ ఉన్నది. ఇప్పుడు నేను ఈమె దగ్గర తీసుకెళ్ళిన జైలు తాళం ఇది రోటీ, ఓకేనా? పావు రోటీ ఇప్పుడు ఈమెకు విలువైంది ఏందో తెలియదు. ఈమె ఏం చేసింది తెలుసా? తీసుకో రొట్టె తీసుకున్నది. రైట్. ఇప్పుడు మళ్ళా ఇవే రెండు, ఈ రోటీని ఈ చాబీని ఈమె దగ్గరికి తీసుకొని పోయినా ఈమె తెలివిగలది. ఈమె ఏం చేసిందంటే చాబీ తీసుకొని బోల్నా ఏ దోనో మై ఇద్దరు ఇట్లా ఎవరు తెలివైన వాళ్ళు చెప్పాలి. ఎవరు తెలివైన వాళ్ళు ఇద్దరిలో? మోటా వాళ్ళ కదా, అవునా? హల్లెలూయా. మాకు తెలియాలా ఏంటంటే ఏది విలువైంది అనేటువంటిది తెలవాలి. చూడండి ఇక్కడ ఈ ఆహారం కోసం అని చెప్పేసి ఈ ఏశావు ఏం చేశాడు అనంటే తనకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. చిన్నగా ఉంటుండే కదా మేము చూడటానా, అప్పుడు మరి మా నాన్న పైసలు ఇచ్చేటోడు. మేము మా నాన్న బయట పోతా ఉంటే పైసలు కానేటోళ్ళు మా అక్క వాళ్ళు. మరి బహన్ పోతే పైసా పూచో అప్పుడు మా నాన్న పైసలు ఇచ్చేటోడు. ఒక 10 पैसे 10 पैसे 25 पैसे. अगर आप देखें तो 10 पैसे 25 पैसे से ज्यादा बड़ा रहता. 2 पैसा नहीं पर शारना मोटा 25 पैसे. कब मैं दूसरे में 10 पैसे देगा 25 पैसे देगा. 25 बड़ा रहता या 10 पैसा बड़ा रहता? 25 बड़ा रहता नहीं दिखने से. जो मैं 2 पैसा मोटा ला गया. 10 पैसा खाने पे दो 25 का छोटा रहता. 2 पैसा नो तो पैसा जो साइज में मोटू दिया मेरे घर उन्हें है तो मैंने हमारा बहन आके बोलते थे कि
तो मेरे को पहला मौका देते थे, क्या होना तेरे को बोले तो मैंने सोचते थे कि 10 पैसा बड़ा है ना, तो 10 पैसा बना मेरे को। अरे भाई यानी बहन आ गया इनके तो हूँ ले इसके तरह जरा मन में 2 पैसा मोटा दिया तो 2 पैसा। तो हमारा बहन बोलते थे, अरे बहुत चला के तू ले लो बोल के बोलते थे। तू पाखा सा करी ना दे 2 पैसा तू लेरा करे। तो విలువైనటువంటిది ఏంటిదో మనము గుర్తెరగాలి. ఏది విలువైనటువంటిది? దేవుడు మన ముందు కీడును పెట్టాడు, మేలును పెట్టాడు. આપણા આગળ પરમેશ્વર તે ઉંગર મેલ્યો આપણને તે સમજ હાતું. ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. ఆశీర్వాదને મેલ્યો અને શ્રાપને મેલ્યો. పరలోక రాజ్యాన్ని పెట్టాడు, నరకాన్ని పెట్టాడు. નરકનું રાજુ મેલ્યો, નરકનું બી મેલ્યો. పాపమును పెట్టాడు, పరిశుద్ధతను పెట్టాడు. પાપને બી મેલ્યો, પવિત્રતાને બી મેલ્યો. దేవుని దగ్గర నుంచి మనం వేటిని మనం కోరుతున్నాము? આપણે પ્રભુ કન શાતુર જાય. ఏది విలువైందిగా మనం ఆశిస్తూ ఉన్నాము? આપણને આશીષ આતુર મેલ્યો. చిన్న వాటి కోసమని పెద్ద వాటిని మనం కోల్పోవద్దు. నేని సీట్నే આપણે જોઈને મોટી સીટને જોઈને చూడండి, ఒక్క పూట కూటి కోసం ఒక్క పూట కూడు કરોડનું જો હોનું પસરાયેલું પહેલા દેખડ્યું తో ఏమన్నదంటే ఈమె నాకు ఏం ఆశీర్వాదాలు వద్దు, મને કોઈ આશીર્વાદ નહીં થાય. నువ్వు తీసేసుకో ఈ ఆశీర్వాదాలు, આશીર્વાદ નું જાવ. నాకైతే కడుపు నిండాలి, મારું પેટ નું ભરા. నాకైతే కడుపు నిండాలి, મારું પેટ નું కానీ నాకు తింటే చాలు. મારું પેટ નું ఆశీర్వాదాలను ఈమెం చేసిందంటే తృణీకరించింది. తన પહેલો ઢુકન દેને ఈమెమన్నది నఫరత్ అంటే ఏమంటారు కదా, ఇది ఆశీర్వాదం ఇస్తాను నాకు వద్దు అని చెప్పింది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శాశ్వతమైనటువంటి వాటి కొరకు తాత్కాలికమైన ఏదైనా కానీ చిన్నవి ఉంటే దాన్ని మనం వదులుకోవాలి. આપણને જો અભ્યાસ આપણે જીવીએ જો તાત્કાલ મે તેના આપણે સોચી સમજી જો સીધા આપણને સાહિત્ય તેઓ જ લેવાની. రెండోదిగా మనం చూసినట్లయితే రెండోది 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. సెకండ్ కింగ్స్ 2 రాజా పుస్తకం 5వ అధ్యాయము 17వ వచనము 17 అప్పుడు యెహోవాకు 2 రాజా అధ్యాయ 5 వచనం 17. ఆ కింద చదవండి, కింద 2 కంచర గాడిదలు అది చదువుదాం. 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పించకూడదా? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఒక మిలిటరీ ఆఫీసర్, ఆయన ఒక కమాండర్, ఫౌజ్ అంటారు కదా, ఫౌజ్ మిలిటరీ ఆఫీసర్. కానీ ఆయనకు ఒక బలహీనత ఉన్నది. అదేంటంటే తనకు కుష్టు కోడి అంటారు కదా, కోడి. ఆయన చాలా పరాక్రమం కలిగినటువంటి వాడు, చాలా పరాక్రమం కలిగిన వాడు, యుద్ధాలు చేసినటువంటి వాడు. అయితే ఈయన బలహీనత ఏంటంటే కుష్టు ఉన్నది ఈయనకి. అంటే ఈయనకు ఒక మాట వినిపించింది ఏంటి అనంటే, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. खबर मिली कि एक जगह पर एक नगर में एक एलिशा करी भविष्यवक्ता सगरे ఆయన సేవకుడు, एक तो सेवक तो ఆయన ప్రార్థన చేస్తే तो प्रार्थना करे तो స్వస్థత అవుతుంది, तो चंगाई पावे, ఆయనకు స్వస్థత అవుతుంది. तो चंगाई पावे. तो ఇప్పుడు ఈయన ఈ నయమాను ఏం చేశాడనంటే ప్రవక్త దగ్గరికి వచ్చాడు. यो जोन के तेने तो भविष्यवक्ता కుష్టు, ఈయనకు కుష్టు ఉన్నది. కోడి రోగం ఎవరి దగ్గర రానియరు. ఇప్పుడు ఈమెమన్నదంటే నన్ను అడుగుతా ఉన్నది, అయ్యా నాకు స్వస్థత ఇయ్యు అని అన్నది. అప్పుడు ఈ ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఒక నదిలో నువ్వు మునుగు అని చెప్పాడు. డుక్కే ఉన్నా కూర్చొని లేవాలా 7 సార్లు చేయమన్నాడు.
7 సార్లు చేయబడ్డాడు. ఇప్పుడు ఈమె ఏం చేసింది అనంటే ఈమె మునిగింది. లేవు 1 2 3 4 5 6 7 हो गया तो उसको चंगा हो गया. हालेलुया. 7వసారికి ఆమె దేహము చిన్న పిల్లలు ఉంటారు కదా అట్లా అయిపోయింది. అప్పుడు ఈమె ఏం చేసినట్టే నా దగ్గరకు వచ్చింది. చంగా హోగేనా तो मेरे पास आ गया. దగ్గరకు వచ్చి నాకేమంటుందంటే ఆమె ఏమన్నంటే మా సేవకు ఆమె ఏమంటుందంటే నీకు ఏం కావాలంటే అది తీసుకో. నీకు ఏం కావాలంటే అది తీసుకో అని అంటున్నది నన్ను. ఈ సేవకుడు ఏమన్నాడంటే నాకు నీ వెండి వద్దు, నీ వస్త్రాలు వద్దు, యెహోవా జీవం తోడు నాకేమి కూడా వద్దు అని అన్నాడు. इसको चंगा हो गया. मेरा मन के भी तो चंगा होते क्या करते आगे तो ले लो अंतर చెప్తారు కదా. లేకిన్ కానీ రాజు ఈయనేమన్నాడు సేవకుడు నా మనా కర్ దియా నై అని అంటున్నాడు. నేను నాకు ఏది వద్దుగా వద్దు అన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడంటే ఈ నయమాన్ అన్నాడు అయ్యా నీకు దండం పెడతా ప్లీజ్ నాకు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను పుష్టితో ఉన్నా. నాకు ఇప్పుడు స్వస్థత అయిపోయింది. ఇప్పుడు ఈ బహుమానాలను తీసుకో దయచేసి తీసుకో ప్లీజ్ తీసుకోండి అయ్యగారు తీసుకోండి. వాక్యంలో రాయబడింది ఎంతగా प्रतिबिलाटम मतलब गुजारिश करना बोलता है प्लीज तो बोलता है नहीं तू जा इधर से. तो అప్పుడు ఏమేమన్నదంటే అయ్యా నీవు వద్దన్నావు సరే ఇంత బతిమలాడినగా నువ్వు తీసుకుంటలేవు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి మట్టి 2 సంచుల మట్టి నాకు ఇప్పించు. आता देह में जो से पूरी जगह मन ये जगह सिर्फ थोड़ी माटी मन साइज करी तो थैली मट्टी बे जोड़ा मन माटी है. ఈ నయమాను పిచ్చోడేం కాదు. ఈయన యా दीवाना नहीं है. ఈయన एक फौज है मिलिट्री ऑफिसर है. तो चंगाई पहाड़ों को बॉर्डर में होता है एक फौजी सेनापति होता है. हां ఈయన సేనాధిపతి. ఈయన పిచ్చోడు కాదు. तो पूछ रहा है 2 वस्ती मट्टी होना मट्टी अड़ता ఉన్నాడు ఈయన. माटी साइज मट्टी क्या करते हैं दीवाना है क्या. तो अगर मैं उन्हें అనుకో अरे మట్టి ఏం చేసుకుంటావు అమ్మా నువ్వు పిచ్చా నీకేమన్నా. నేను క్యా బోల్తా హే ఈయనేమంటాడంటే ఈ మట్టిని నేను తీసుకొని పోయి మా దేశంలో ఆల్టర్ పోతా హే ఇది ఈ ఆల్టర్ను ఈ బలిపీఠమును కట్టించి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. जोड़ा माटी मोरी लेने मारा देह में ले जाए ने मोई काऊ बनाए नु देह जो गुडने है तेरे प्रार्थना करी. హల్లెలూయా. మట్టి తీసుకోవడానికి ఈయన పిచ్చోడే కాదీనా. యో మాటి లేవాడో గోడో కొట్టి ఈయన చాలా ఒక దేశానికి అధిపతి అయి ఉన్నవాడు. దేవ జిదిలో రాజనలో మాంటే రాజనే. ఈయన బంగారాన్ని తర్వాత అక్కడ ఉన్నటువంటి వెండిని వస్త్రాలను అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చేసాడు ఆయన. जेटलू साहिब जेटलू मारागंदी ल्योर पण करी కానీ ఏం తీసుకుపోయింది తెలుసా ఈయన. हम लेगो जाय करी ने जेटलू होनु सोदी देई ने दाने करी ने केलेరు तुम्हारा. కానీ మట్టిని తీసుకొని పోయిండు. लेगो जाय బంగారాన్ని ఇచ్చిండు. होनु बो देई ने जो होले వెండిని ఇచ్చిండు. सोदी भी देई ने వస్త్రాలను ఇచ్చిండు. వస్త్రాలను అంటే 200-300 వస్త్రాలు కావవి. మన రోడ్డు మీద దొరికే వస్త్రాలు కావు. అక్కడ వస్త్రాల మీదనే బంగారం ఉండేటువంటిది. ఆ వస్త్రాలను ఇచ్చి మట్టిని తీసుకొని పోతున్నాడు ఈయన. పిచ్చోడా ఈయనేమన్నా కాదు.
ఈ మట్టిని తీసుకొని పోయి ఈ ఆల్టర్ను బలిపీఠంను కట్టించి యెహోవా దైవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. माटी ले जाए કરીને આવું બનાવી કરીને જો પરમેશ્વર యెహోవాని స్తుతి કરી. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద మాటి కొరకై చిన్న వాటిని వదిలేసుకున్నాడు. మనం ఏమంటాం తెలుసా? మనం ఏమంటామంటే ఏ మట్టి క్యాకర్తే అని మనం అంటాం. అదే బంగారం విలువైంది, હોનું હે તો આપણે ఆ వెండి విలువైంది, వస్త్రాలు విలువైనవి. ఈ మట్టిని ఏం చేసుకోవాలి? ఈ మట్టి దేనికోసం పనిచేస్తుంది? కానీ నయమానుకు బాగా తెలుసు તેને ખબર હે అదేంటంటే ఈ మట్టి આ માટી చాలా విలువైనటువంటిది. કિંમતી છે પણ ఈ మట్టిని నేను తీసుకొని పోతా. આ માટી માં લઈ જાય. దేవుని బిడ్డారా, మన జీవితాల్లో కూడా విలువైనటువంటి వాటిని మనం తెలుసుకోవాలి. જીવન में भी આપણું એમ રહેવું કે कुछ કોમ ની સિદ્ધ ఈ నయమానుకు అర్థమైంది దేవుని సన్నిధి విలువైంది అని తను తెలుసుకున్నాడు. તેમ આપણને પ્રભુની આરાધના પ્રાર્થના దేవుని సన్నిధిలో ప్రార్థించడం విలువైంది అని తను గుర్తెరిగాడు. એ પ્રાર્થના આપણે કરવી સાહેબ. అందుకోసమని వెండి అయినా వస్త్రాలైనా ఇచ్చేసాడు. તેને હોનું સ્વાદી સાપુ દીધું. ఇవి ఆయన దృష్టిలో చాలా చిన్నవైనవి. వెండి మరియు వస్త్రాలు చాలా చిన్నవి. તેને લીધે ખૂબ કમ છે તે હોનું સ્વાદી દીધું. కానీ ఈ మట్టి ఏదైతే ఉందో అదే విలువైనటువంటిది. જો માટી છે તો ખૂબ વેલ્યુ વાળી. నయమాను వలె మనము కూడా దేవుని సన్నిధిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. આપણને બી પ્રભુથી એટલો પ્યાર કરવો. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త, లూకాసు సమాచార్ લુકાસ સમાચાર 19వ అధ్యాయము 19 19નો અધ્યાય 8వ వచనం చదువుదా. లూకాసు వార్త લુકાસ વાર્તા 19 19 8 వచనం 8. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నాస్తిలో సగము నేను బీదలకు ఇచ్చుచున్నాను. ఎవరి దగ్గరన్నా అన్యాయంగా దేనైనా తీసుకుంటే అతనికి 4 గంటలు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ એક જણો છે. ఈ లూకాసు వార్త 19 ఒక వ్యక్తి ఉన్నాడు. આ લુકાસ સમાચાર में 19 में ఆయన పేరు జక్కయ్య. તેનું નામ છે જક્કૈયા. ఏమంటే జక్కి అని అంటారు. జక్కి. જક્કી. ఈ జక్కయ్య చాలా ధనం ఉన్నటువంటి వాడు. ખૂબ પૈસા વાળો છે. కానీ ఈయన చాలా పొట్టిగా ఉండేవాడు. గిడ్డ జણે చాలా పొట్టిగా ఉన్నాడు. ఈయనకు ఒక ఆశ కలిగింది. તેને એક આશા હતી. అదేంటంటే જો હું છે నేను యేసయ్యను చూడాలి, હું యేసు ప్రభుని જોઈશ. నేను యేసు ప్రభుని చూడాలి. મારે యేసు ప్రభుని જો. అయితే ఈయన ఏమనుకుని ఈయనకు అర్థమైపోయింది ఏంటంటే యేసు ప్రభు ఈ దారిలో పోతాడు అని ఆయనకు అర్థమైపోయింది. యేసు ప్రభు એક માર્ગ જેવો જાય કરે તેને હોબળામાં આવ્યું. ఈయన ఏం చేసిండనంటే ఈ జక్కయ్య તે જક્કૈયા હું કર્યું అక్కడ ఆ మార్గములో ఉన్నటువంటి ఒక చెట్టు, તે મારે કઈ ઝાડવું રહ્યું ఆ చెట్టు ఎక్కేసాడు. તે ઝાડવા ઉપર પસડ્યો. ఆ చెట్టు మీదకి ఎక్కి તે ઝાડવા પર ચડી ఇక ఇట్లా చూస్తున్నారు అందరు నన్ను. చెట్టు ఎక్కి ఇట్లా చూస్తున్నాడు. ఇట్లా చూస్తున్నాడు. તે ઝાડવા પર પસડીને જોમ જોઈ રહ્યો. ప్రభు యేసు ఇప్పుడు పోతాడు, యేసు ప్రభుని వదిలి જાય છે. ప్రభు జాతే అని చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేసిందంటే ఆయన సరిగ్గా చెట్టు దగ్గరకు వచ్చాడు. એકદમ પ્રભુ యేసు સીધા આવે ઝાડવા કન వచ్చి ఏం చేసిందంటే તે આવી હું કર્યું. మీదకి ఎక్కింది తలకాయ. પ્રભુ యేసు તેનામાં જોયું ઉપર. తో మీద చెక్కయ్య ఉన్నాడు. તો જક્કૈયો હું કર્યું. చెక్కయ్య కిందికి దిగిరా, તો જક્કૈયા હેઠા આવ્યો. వాడు కిందికి వచ్చాయో. તે હેઠા આવ્યો. చెక్కయ్య ఇట్లా చూస్తున్నాడు. જક્કૈયો આમ જોઈ રહ્યો મેરે. ఈయన పరేషాన్ అయిపోయాడు. અરે હોમ ગમી જી. పరిగెత్తుకొని వచ్చేసిండు ఆయన. વેલો રેડ. ఎంత సంతోషం అనిపించింది అంటే ఈయనకి. તો એટલો ખુશ થયો કરીને. అది ఎవరితో ఈయనతో ఎవరు మాట్లాడరు. એમ ચાંદની વાત. इसे कोई भी बात नहीं करते, ચાંદની વાત की. लेकिन प्रभु यीशु आकर बोला जक्कయ్య नीचे आजा. જક્કૈયાની વાત કરી. तो कितना आनंद रहता है. సంతోషంతో వచ్చింది జక్కయ్య. ખુશ પડ્યો તો જક્કૈયો. జక్కయ్య అన్నాడు యేసు ప్రభుతోటి ఏమన్నాడంటే, అయ్యా నా ఆస్తిలో मेरा संपत्ति में నా ఆస్తిలో సగ భాగం నేను ఇచ్చేస్తా. నేను મારે જैसे भी ધન દौલત आज ली धन दौलत મૂકી ઉડાય. అగర్ ఎవరి దగ్గర నన్ను అన్యాయంగా నేను తీసుకుంటే, ગાંધી મેં બેઈમાનીથી લીધું હે. నేను వాళ్ళకు ₹1 తీసుకుంటే ₹4 ఇచ్చేస్తా. મેં 1 રૂપિયો भी લીધો હે તો તેને હું 4 રૂપિયા કરી દઈશ. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే ఈ వ్యక్తితోటి,
यीशु प्रभु తండ్రి हुआ क्या ఈయనతోటి ఏమన్నాడంటే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, तारा जीवन तारा घर में आज उद्धार आएगा, రక్షణ వచ్చినది. घर में उद्धार करी आएगा. ఇప్పుడు ఈయన ఏం చేసిందనంటే ఆ రక్షణ కొరకై తనకున్నదంతా కూడా ఆయన ఇచ్చేసాడు. यो उद्धार आदुर कहने सब पुल उठाए, అన్ని కూడా ఇచ్చేసేసాడు ఆయన. सब पुल ఈయనేమన్నా పిచ్చోడా? ఈయనేమన్నా దివానా హే ఈయనే जक्के वो गोडो सर ఏమన్నంత? ఎందుకంటే జగ్గయ్యకు బాగా తెలిసి ఏంటంటే ఈ లోకంలో సంపాదించిన వాటన్నిటికంటే కూడా రక్షణ అనేటువంటిది విలువైనది. ఎట్లు తన కరీన కరీనే తెలియదు, రక్షణ అనేటువంటిది విలువైంది. ఎందుకంటే ఎవరు కూడా మనల్ని ఈ లోకంలో పాపం నుండి విడిపించలేరు. ఏవో ఆ జమనం కూడా ఏవో కొద్దిగా పాపమే కొద్దిగా యేసు ప్రభు మాత్రమే విడిపించగలడు. యేసు ప్రభువుని శరీరం మీద బంగారం విడిపించలేదు, ఆ ఆస్తి విడిపించలేదు. ఆ వాక్యంలో రాయబడింది ఏంటంటే ఈ నశించిపోతుంది కదా, ఆ నశించిపోయేది ఏది కూడా మానవుడిని పాపం నుండి రక్షించలేదు. పాప దువాయే సత్య జాల యేసు ప్రభు మాత్రమే రక్షించగలడు. ఆ రక్షణ ఎంత గొప్పదో ఈ జగ్గయ్యకు బాగా తెలుసు. జగ్గయ్యనే ఖబర్ జగ కూన్ సే యానకే మన పాప క్షమావ మలే. అందుకోసం అని ఈయన ఏం చేశాడంటే అయ్యా నా సంపత్తిలో సగభాగం నేను ఇచ్చేస్తాను ప్రభువా, నేను వాటిని ఇచ్చేస్తాను, నేను ఇచ్చేసేస్తాను. ఎందుకంటే నాకు కావలసినటువంటిది రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ విలువైనటువంటిది. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే ఈ లోకములో తనకు విలువైనటువంటివి అన్నిటిని కూడా ఆయన పెంటతో సమానముగా ఎంచుకుంటాను అని అన్నాడు. కచ్చరా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గురించి కూడా ఏమని రాయబడిందనంటే ఆయన తన ముందు ఉంచబడినటువంటి ఆనందం కొరకే యేసు ప్రభు యొక్క ఎదుట ఒక ఆనందం ఉన్నది. అందుకోసమని ఈయన శ్రమలను సహించాడు. ఆయనను సిలువకు అప్పగించారు. ఆయనకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, ఆయనను అవమానించారు. కానీ ఆయనకు ఒకటే ఉన్నది ఆలోచన, ఈయనను సిలువేశారు, ఈయనను అవమానపరిచారు, ఈయనను గుద్దారు, ఆయనను అవమానపరిచారు. ఇన్సల్ట్ కియా యేసు ప్రభు కానీ ఈయన మనసులో ఒకటే ఆలోచన ఏంటంటే ఆయనకు ముందుగా ఆనందము ఉన్నది. ఆనందం కోసమని ఇవన్నీ కూడా అవన్నీ చిన్నగా అనిపించాయి ఈయనకు. పౌలు కూడా ఏమంటాడంటే మనకు కలగబో ఆనందం ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు. అంటే मतलब है जो स्वर्ग है ना इतना बड़ा है, जो हमारा मुसीबत है वो छोटा है. పరలోక రాజ్యం అనేటువంటిది గొప్పది, కానీ మన ఈ లోకంలో ఎదుర్కొన్నటువంటి శ్రమ అనేటువంటిది అల్పమైనటువంటిది, చాలా చిన్నదైనటువంటిది. అందుకోసం అని ఆయన ఏమన్నాడంటే నేను ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. కచ్చరాతో సమానంగా అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏది విలువైనటువంటిది అనేది మనకు గుర్తిరగాలి. ఈ ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఒక రాణి ఉండే, ఆమె ఒక రాజకుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈ రాజకుమారుణ్ణి ఒక రాజకుమారుణ్ణి వివాహం చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి ఆమె వారి దేశంలో కొన్ని షరతులను విధించింది. ఇప్పుడు ఈమె రాణి అనుకుందాం, ఈమె ఒక ఆజ్ఞను జారీ చేసింది. एक आज्ञा किया है,
घोषणा करी ఆమె ఏమి చెప్పిందనంటే నాకు ఒక రాజు కావాలి मैंने एक राजा चाहिए करे షాదీ करने के लिए विवाह करवा दो పెళ్లి చేసుకోవడానికి అయితే ఒక షరతు ఉన్నది एक शरत से కండిషన్ ఉన్నది एक कंडीशन అదేంటంటే నేను ఎవరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అర్థమవుతుందా మీకు సమజ్మే ఆరే ఆరేనా అర్థమవుతుందా ఇప్పుడు ఏమన్నదంటే నాతో నేను ఎవరైతే వివాహం చేసుకుంటానో వారు నాతో పాటు రన్నింగ్ రేస్ లో పరిగెత్తాలి जो हम जाति परनावा करो जब मारती नाहवा में फेट काला में एक बाजी लगड़ देता రన్నింగ్ రేస్ లో रनिंग करके రన్నింగ్ చేయాలి रनिंग करके రన్నింగ్ లో ఎవరైతే గెలుస్తారో जो रनिंग में जीते వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను वो परना चाहिए తో ఎవరు రాణిని పెళ్లి చేసుకోరు అనుకోరు చెప్పండి उनको आवे नहीं रोनी అందరు వచ్చేసారు రాణిని పెళ్లి చేసుకోవడానికి रोनी नहीं परना वो सब అయితే ఇప్పుడు ఒక్కొక్కరితో అయితే రన్నింగ్ లో ఆమె పరిగెత్తుతా ఉన్నది భాగ్రే ना है वहाँ ఈమె పరిగెత్తుతూ ఉన్నప్పుడు చూడాలి పరిగెత్తుతూ ఉన్నప్పుడు రన్నింగ్ చేసినప్పుడు పరిగెత్తుతా ఉన్నది ఇప్పుడు ఈయన ముందుకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఇసే పైలే అక్కడ భాగ్యతో ऐसी पहले बनना है तो ఈమె ఏం చేసిందంటే ये हम करे బంగారపు యాపిల్ సేప్ అంటారు से కదా, होना नहीं से సోనాక సేపు బంగారపు యాపిల్ పరిగెత్తుతా ఉన్నది రన్నింగ్ చేస్తా ఉన్నప్పుడు నేను ముందు పోతా ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఈ బంగారపు సేపున పరిగెత్త ये ना है ये కూడా आगे दावा करते हो करे होना नहीं से బంగారపు సేపు పడేస్తే అప్పుడు ఏమనిపిస్తుంది అన్నట్టు అదే నాకు ఈ బంగారపు సేపు కావాలి సోనాకా హే तो क्या बोलते रोक गया तो ले या तो ये रेनी सामने चले जाता ఏది భయ అవునా కదా ఎంత లేవా పడేది రోని ఆగే ఇంకా అంతేకాదు ఈ రాణి ఏమన్నదంటే నాకంటే ముందుగా ఒకవేళ నువ్వు పరిగెత్తకపోతే मारते जो पहले को जाए तो करी अगर नहीं भागे ना नाटो अगर ఓడిపోతే अगर हारी जाए तो तुम मर जाते कौन मार इसका मार डालेगा अगर जो मारी शरीर से लगी अगर मारती आगे जाए ना जीता तो उन पर कबाड़ी से ఈమె ఏం చేసిందంటే ఈ బంగారపు సేపును పడేసినప్పుడు ఈ వ్యక్తి ఆగినప్పుడు ముందుకెళ్ళిపోయింది आगे सेव की नौकरी जो మళ్ళా రెండోసారి మళ్ళీ ముందుకు పరిగెత్తినప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే రెండవ బంగారపు సేపును పడేసింది आगे कोसे आगे बढ़े देना आगे सेव की नौकरी 3 గోల్డెన్ యాపిల్స్ అంటారు ఇది 3 బంగారపు సేపు పోతానా సేపు होना नहीं सेव पिनो చివరికి వచ్చిన తర్వాత రాణి గెలిచింది लास्ट टाइम नु कोण जीती जो रोनी 3 బంగారపు సేపులు కలిగి ఉన్నది ఏ ఫైదా ఈడు હું फायदा મળ્યો ग्रैंड सेव ये फायदा क्या फायदा है हाथ में 3 सेब है गोल्डन सेब है हाथ में होना नहीं सेव से तो इन्हें बोलते हैं तो दे दो तो दे दिया तलवार पकड़ लिया तुम मार दिया क्या फायदा है उसके द्वारा लाभ में కలిగింది ఏ పాయ కబాడే దేన હું फायदा जो ఏం లాభం వచ్చింది હું फायदा जो కానీ ఒక తెలివిగలవాడు వచ్చాడు एक समझदार आयो ఆయన కూడా పరిగెత్తుతా ఉన్నాడు ఈమెతో పాటు जो नाटो ఈ రాణి ఏం చేసిందంటే మళ్ళీ ఎప్పటిలాగానే బంగారం చేపేసింది ఈ రాజుకి ఎవరికి బంగారం చేపంటే ఇష్టం లేదు जाने होना नहीं सेव नहीं करे या कोई किसको पसंद नहीं रहता కానీ तार लेकिन रानी उसको दिमाग में एक ही है तेरा दिमाग में एक ही है ये सोना नहीं आ सोनू आ होनू कौन है ఇది చిన్నది अनहनु से ఇది విలువలేనిది आ माने जरूरत कोदी నేను పరిగెత్తాలి मार जीतू నేను గెలవాలి मार जीतू ఈ రాణి పెళ్లి చేసుకుంటే रोनी तुम्हारा ఇవన్నీ నాయే ऐसा मारो नहीं है దేవుని స్తోత్రం హల్లెలూయా సో ఆ బంగారము దాన్ని చూడలేదు देना जो होनू को जो ने అప్పుడు మళ్ళా పరిగెత్తుతా ఉన్నాడు ఏమనుకున్నది అమ్మో తీసుకుంటలేడు भूमि करके ले ఇంకోటి పడేద్దాము రెండోది కూడా పడేసిండు రెండోది పడేసింది దాన్ని కూడా చూడలేడు నాకు ఇది చిన్నది ఇది చాలా చిన్నది ఇది నేను పరిగెత్తాలి నేను గెలవాలి మళ్ళీ మూడోది పడేసింది దాన్ని కూడా చూడలేడు ఇది బంగారమే आई होनू से అయినా కానీ सोन रे वदे నా ముందున్న हमारा अगल जो से ఆ స్థానం ఏదైతే ఉందో అది విలువైనటువంటిది ఈ 3 వదిలిపెట్టేశాడు రాణి కంటే ముందుగా పరిగెత్తాడు రాణి ఆయనకే అయిపోయింది रोनी छेड़
మూడు బంగారాలు కూడా ఎవరి ఇప్పుడు త్రాణ హోనుకుని వచ్చి లేదు నా కరి మూడు బంగారాలు కూడా ఆయనకే కదా, గెలిచిన ఆయనకే కదా. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి ముందు ఉంచబడిన దానికోసమని మనం ఏం చేయాలి అని అంటే వీటిని మనం ఎదుర్కోవాలి. आपरा आगर जो घूस है जो तुम्हारे बने घूस है जो आई नो जाए जो ना ఏది విలువైనది అనేది మనం తెలుసుకోవాలి. अगर आप हजम ఒకవేళ ఈ వ్యక్తి కూడా ఒకవేళ ఆ బంగారం అది విలువైంది అని అంటే తన ప్రాణం కూడా పోయేదే. अगर ते होना नहीं सेवा ली देख जवान नहीं करे ते होने जो दनी जॉन भी కానీ ఆయన ఏం చేసిండు అని అంటే అవేవి కూడా పట్టించుకోలేడు. ఆయన గెలవాలనుకున్నాడంటే నేను గెలవాలి, ఏదైతే మధ్యలో ఏదైతే వస్తుందో అది నాకు అవసరం లేదు, నేను గెలవాలి. నా ముందు ఉంచబడినటువంటిది గొప్ప స్థానము. కాబట్టి నేను ఈ మూడింటిని కూడా నేను పక్కన పెట్టేస్తాను, నేను గెలుస్తాను, రాణిని వివాహం చేసుకుంటాను. కాబట్టి దేవుని పిల్లలు ఈ లోకంలో ఉన్నటువంటి అవన్నీ కూడా చాలా చిన్నది. దేవుడు ఇచ్చేటువంటిది పెద్దదైనటువంటిది. దేవుని ఆశీర్వాదాలు గొప్పవి. ఎప్పుడైతే మనం దేవుని మనం పట్టుకుంటామో దేవుడు అన్ని కూడా ఇస్తాడు. వాక్యంలో రాయబడింది మొదట నీతిని రాజ్యాన్ని వెతకమని చెప్పాడు. అప్పుడు ఆయన దానితో పాటు ఆయన సమస్తమును అనుగ్రహిస్తానని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనం దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. దేవుని కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. అర్థమైంది కదా? తాత్కాలికమైన అశాశ్వతమైనటువంటి వారి కొరకు, అంతము వారికి ఉండేటువంటి వారి కొరకు తాత్కాలికమైన చిన్న వాటిని వదులుకోవాలి మనము. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? మనము పెద్ద వాటి మీద మనం మనసు నిలుపుకోవాలి. ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూడాలి. చిన్న వాటిని మనము పక్కన పెట్టేసేయాలి. ఎప్పుడైతే వాటిని మనం పక్కన పెట్టేస్తామో అప్పుడు దేవుడు మన కొరకు ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన మన కొరకు ఇచ్చాడు. విలువైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించాడు. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించును కాక. సంభవానికి సపోర్ట్ కొట్టాను అందరూ కూడా వచ్చారు. తెలుగు మంచిగా అర్థమవుతుంది. बहुत बढ़िया भैया, गॉड ब्लेस यू. अगर कभी भी मौका मिला ऐसा आओ, चलो आप ऐसा बोलो, हम ऐसा बोलेंगे तो प्रभु का सेवा करेंगे. सबको भाई मालूम सर सपोर्ट करता మనము. मुझे पता है मैं तुम्हारा घर को आया था, हमने प्रार्थना भी किया है. नया घर था, हम आए तो आपने हमको घर को अंदर लेके गए तो प्रार्थना किया है. पता है हमको उधर आपका जगह भी है, उधर भी लेके गए हैं, उधर प्रार्थना किया है. वो घर के लिए हम प्रार्थना करेंगे, आपका बेटे के लिए हम प्रार्थना करेंगे. जो సంభవాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా సో हम आंखें बंद करें, प्रार्थना करेंगे. हालेलुया, 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 हालेलुया. महिमा 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 नायना. हालेलुया, हालेलुया, हालेलुया. महिमा, స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు చిన్నవాటికి వెనకాలే పరిగెత్తుతూ ఉంటారు. छोटा के बारे में भागते रहते हैं, लेकिन हमारा प्रभु उससे ज्यादा है, हमारा प्रभु उससे बड़ा है, हमारा प्रभु उससे महान है. చిన్నవాటి కొరకు కాదు, మనం పెద్దవాటి కొరకు మనము మరి ప్రాకులాడే వారిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. సబ్బుబాయి ప్రార్థన చేస్తాం. धन्यवाद, धन्यवाद महान परमेश्वर जीव जिंदा खुदा प्रभु त्या भवन